ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయ కాలంలో మరొక మారు దేవుని మాటలు ధ్యానించుటకు మీకెల్లరకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు పలుకుతూ ఆహ్వానం అందిస్తున్నా. పరిశుద్ధ దైవ గ్రంథంలో గత వారం మనం గమనించినట్లుగా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు తన దాసుల ద్వారా, తన బిడ్డల ద్వారా జరిగిస్తూ ఉండటం మనం చూస్తున్నాం. సువార్త అందరికీ ప్రకటించబడాలి, అలాగే అందరూ రక్షింపబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ఉదయ కాలంలో మరొకసారి సువార్తికుడైన ఫిలిప్పు, మాదిరికరమైన ఆదర్శవంతమైన దైవజనుడు, సేవకుడు అనే విషయాన్ని మనము కొన్ని తలంపులు క్లుప్తంగా ధ్యానించుదాం. మనకు ప్రతి ఒక్కరికి ఎంతో ప్రోత్సాహకరంగా, మాదిరిగా కనిపిస్తూ ఉంటాడు సువార్తికుడైన ఫిలిప్పు. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 26 నుండి 30 వచనాలలో వ్రాయబడిన దేవుని లేఖనాలు. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలిసి కొనుమని చెప్పాను. 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగెను. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరి సహోదరులరా, ఫిలిప్పు అనే ఈ వ్యక్తిని గురించి మనము అపోస్తలుల కార్యంలో ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. అయితే క్రొత్త నిబంధనలు మనం గమనించినప్పుడు 4 ఫిలిప్పులు కనిపిస్తారు. 2 అధికారం కలిగి పాలన జరిగించిన వారిగా చెప్పబడతారు. మరిద్దరేమో ప్రభును వెంబడించిన వారిగా కనిపిస్తూ ఉంటారు. మొదటి వ్యక్తి ప్రభుని యేసుక్రీస్తు వారిని వెంబడించిన ఆయన శిష్యులలో ఒకరైన ఫిలిప్పు. యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాం. ఆ తర్వాత ఈ 2వ ఫిలిప్పు ఎవరండి అనంటే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము. అందులో పరిచర్య చేయుటకు, పరిచారకులుగా ఉండుటకు, డీకన్స్ అని అంటున్నాం కదా, అలా ఉండటానికి ఏర్పాటు చేయబడిన 7గురిలో ఒకరు 2వ వ్యక్తి ఫిలిప్పు. ఆయన గురించి చెప్పబడిన ఒక మాట ఏమిటంటే, ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినవారు. ఈ క్రెడెన్షియల్స్ ఫిలిప్పు జీవితంలో కలిగి ఉన్నట్లుగా చూస్తాం. ఈ ఫిలిప్పుని గురించి ఇక్కడ 6వ అధ్యాయము, తరువాత 8వ అధ్యాయము, ఆ తరువాత 21వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఫిలిప్పు. ఫిలిప్పు పరిచారకుడిగా పిలువబడ్డాడు, కానీ
అంతటితో ఆగిపోలేదు. పరిచర్య చేయువాడుగా పరిణతి సాధించాడు. దేవుని ఏర్పాట్లో మనమందరం కూడా ఎదుగుదల కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నది. అట్టి ఎదుగుదల ఫిలిప్పులో మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పును గురించి ఒక మాట ఏమిటంటే, ఆయన సువార్త ప్రకటించటం అనేది వృత్తిగా కాదు, కానీ శ్రద్ధగా ప్రకటించిన వాడు. హల్లెలూయా. ఈనాడు చాలా మంది సువార్త ప్రకటన పరిచర్య అదొక వృత్తిగా జీవనాధారంగా కలిగి ఉండటం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసతో భారముతో పనిచేసేవారు ఎవరన్నా ఉన్నారా అని అంటే నిజమే. ఆ విషయంలో ఫిలిప్పు మొదటి వరుసలో కనిపిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో ఊళ్ళకు ఊళ్ళే ఫిలిప్పు కదిలించాడు. సమరయ చుట్టుప్రక్కల ప్రాంతాలలో గంభీరమైన పరిచర్య చేశాడు. There were crowds to hear the gospel. ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ ఉండగా గుంపులు గుంపులుగా జన సమూహాలు, ఊళ్ళకు ఊళ్ళు దేవుని సువార్త విని వారు ఆశీర్వదింపబడ్డారు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తికి చెప్పాలండి, మీరు పలానా వ్యక్తి దగ్గరకు వెళ్ళి సువార్త చెప్పండి అంటే ఎంత నామోషి, ఎంత చిన్నతనం. కానీ ఫిలిప్పు ఊళ్ళల్లో ఉన్న గుంపులు గుంపులు జన సమూహానికి సువార్త ప్రకటించాడు. అరణ్యంలో ఉన్న ఒకే ఒక్కడు ఐథియోపియని కూడా సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఫిలిప్ ది ఇవాంజలిస్ట్. ప్రభు పరిచర్యలో ఫిలిప్పు కలిగి ఉన్న అద్భుతమైన విషయం. 6వ అధ్యాయంలో ఫిలిప్పు పరిచారకుడిగా కనిపించాడు. 8వ అధ్యాయంలో ఫిలిప్పు సువార్తికునిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్య పరిచర్య జరిగించేవాడిగా కనిపించాడు. 21వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఫిలిప్పు తన కుటుంబాన్ని దేవుని యొక్క ఆత్మకు విధేయత కలిగి జీవించేవారిగా నడిపించుకుంటున్నాడు. అతని ఇంటిలో 4 కన్యకలు కుమార్తెలు ఉన్నారు. ఈ 4 కుమార్తెలు ప్రవచించువారు. హల్లెలూయా. అబ్బా ప్రియులారా, ఈనాడు చాలా మంది దైవజనులు సువార్త పరిచర్యలో పడి కుటుంబాలను అశ్రద్ధ చేసేవారు. అంటే చాలామంది పురుషులు తాము చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపకాలు, వారి యొక్క వృత్తులను బట్టి ఆ పనిలోనే నిమగ్నమై కుటుంబాలను అశ్రద్ధ చేసేవారిగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఫిలిప్పు ప్రభు పిలుపుకు లోబడ్డాడు, సువార్తను జరిగిస్తూ ఉన్నాడు, కుటుంబాన్ని చక్కగా ప్రభు సన్నిధిలో కట్టుకుంటూ ఉన్నాడు. ఎంత ఆదర్శవంతం! ఈ ఉదయకాలంలో గమనించుదాం, మన జీవితాల్లో ఏ రీతిగా ప్రభు యొక్క చిత్తాన్ని, ఉద్దేశాలను వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ మనం జరిగిస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా పరిచర్య చేయటానికి వెనకాడలేదు. కుటుంబ పరంగా బిడ్డల జీవితాలను చక్కబెట్టడంలో వెనుక తీయలేదు. సంఘపరంగా సువార్త పరిచర్యలో బహు శ్రద్ధ కలిగిన వాడై దేవుని నామమును ఘనపరుస్తూ ఉన్నాడు.
ఫిలిప్పు జీవితంలో ఒక అద్భుతమైన దృశ్యం ఏమిటంటే, ప్రభు చెప్పినట్లుగా చిన్న పిల్లలు గనక ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎక్కడ తన ఆలోచనను బయట పెట్టలేదు. అంటే తనకి సొంత ఆలోచనలు అనేవి లేవు. మనం చదువుకున్న లేఖనాలలో అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26 నుండి 30 వచనాలు గమనించినప్పుడు ప్రభు దూత అంటాడు, నీవు లేచి, లెమ్మనుగానే లేచాడు. యెరూషలేము నుండి గాజాకు పోయే అరణ్య మార్గంలో నీవు ఒక వ్యక్తిని కలుసుకోవయా అని అంటే వెళ్ళిపోయాడు. లెమ్మంటే లేచాడు, వెళ్ళమంటే వెళ్ళాడు. ఆ తర్వాత అదిగదిగో రథం మీద వస్తున్న వ్యక్తిని నువ్వు కలుసుకుంటే పరుగెత్తుకొని పోయి అతనిని కలుసుకొనెను. హల్లెలూయా. ఈ మాటలు చదువుతూ ఉంటే ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఫిలిప్పు జీవితంలో పరిపూర్ణమైన విధేయత, అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్. ప్రశ్నలు లేవు. మనం కొన్నిసార్లు పిల్లలకు చెబుతుంటాం, అరే బాబు ఈ పని చేయ ఆ పని చేయంటే, అట్లా అవసరం లేదండి, ఎట్లా అండి, ఇది కాదండి అదండి అంటూ ఉంటారు. నో, ఫిలిప్లో లేదది. అమ్మో ఆయన రథం మీద వస్తుంటే నేను వెళ్ళి ఎట్లా కలుసుకొని, నో, యు కెనాట్ సే. ప్రభు చెప్పారు, ప్రభు పిలిచారు, వెళ్ళి ఆ పని చేయి అంటే చేయటానికి సిద్ధపడ్డాడు ఫిలిప్పు. పొరుగెత్తుకొని పోయి. ఎంత గొప్ప విషయం ఇది! వాస్తవంగా దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా ప్రతి ఒక్కరికి కూడా పాటించవలసిన ఒక గొప్ప నియమం. ప్రశ్న కాదు, చెప్పింది చేయట. లే, అరైజ్, సెట్, గో. వెళ్ళిపోయాడు. దేని కొరకు? ఒక ఆత్మ కొరకు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో గమనించుదాం, మనం ప్రభు చెప్పిన పనులు ఏ రీతిగా చేస్తూ. ఇక్కడ ఫిలిప్పు చేసిన పనుల గురించి ఓ భక్తుడు అంటాడు. 4 మాటలు నేను చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, ఫిలిప్ అంటాడు, ఆ ఐథియోపియుడు చదువుతున్న వాక్యాన్ని విన్న తర్వాత బైబిల్ చెప్పే 4 విషయాలు ఇక్కడ. రక్షకుని యొక్క అవసరత నీవు కలిగి ఉన్నావు అని ఐథియోపియన్తో ఫిలిప్పు చెబుతూ ఉన్నాడు. ఎవరండి ఈ రక్షకుడు? అందరికీ తెలియదు. లేఖనాలు చదివినా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఆ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఫిలిప్పు ఐథియోపియన్కి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 3వది, ఆ యేసుక్రీస్తుని నీ రక్షకునిగా నీవు అంగీకరించాలి. నీ వ్యక్తిగత రక్షకునిగా నీవు అంగీకరించాలి. ఐథియోపియన్కి యేసయ్యని గురించి చెప్పాడు. తర్వాత 4వది మనం చూస్తే, బైబిల్ ఎప్పుడు కూడా మనుషుల మధ్య ఉన్న విభేదాలను, తారతమ్యతలను పెంచి పోషించేది కాదు. ప్రజలందరూ ఒక్కటే. విభిన్నమైన వ్యక్తులను రక్షకుని యొద్దకు నీవు నడిపించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. చాలా విచారకరం, నేటి తరంలో కులపరమైన నడిపింపును మనం చూస్తాం. సిద్ధాంతపరమైన, మా సంఘంలో, మా యొక్క సంస్థలో ఆ సిద్ధాంతాలు లేవండి. సిద్ధాంతపరమైన నడిపింపు. నువ్వు ఏ రీతిగా నడిపించినా రక్షకుడైన యేసయ్య దగ్గరకు నడిపించటం మరవకూడదు. మన కులాన్ని మన దగ్గరకు, మన సిద్ధాంతపరమైన వ్యక్తులను మన దగ్గరకు కాదు నడిపించాల్సింది, ప్రభు దగ్గరకు, రక్షకుని దగ్గరకు నడిపించాలి.
ఆ రీతిగా ఎప్పుడైతే మనం చేయగలమో ప్రభు అప్పగించిన పనిని జరిగించటంలో పరిపూర్ణ విధేయత చూపిన వారమై ఉంటాం. హల్లెలూయా. ఫిలిప్పు ఎక్కడ తన గురించి గొప్పగా చాటించుకోలేదు, కానీ రక్షకుడైన యేసయ్యను ఐథియోపియుడైన ఆ యొక్క ఆర్థిక మంత్రికి బయలుపరుస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు రక్షకుని అవసరత కలిగి ఉన్నావు. ఆ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించాలి. నీవెవరు అయినప్పటికీ, ఏ దేశస్థుడు అయినా, ఏ జాతికి చెందినవాడువైనా, ఏ కులమైనా, ఏ మతమైనా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాలి. దట్ ఈజ్ ఎవాంజలిజం. ఫిలిప్ ది ఇవాంజలిస్ట్, ఆయన జరిగించిన కార్యం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా ఉంటున్న మనం గమనించాలి. మనం ఎవరికి సువార్త చెప్పినా, ఎవరితో మనం మాట్లాడినా, మన సాక్ష్యం పంచుకున్నా, అంతిమంగా యేసయ్య హెచ్చింపబడాలి. యేసయ్య దగ్గరకు వారు నడిపించబడాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మా స్తుతులకు పాత్రుడా, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో నీ దాసుడు, పరిచారకుడు, స్వార్థికుడు, ఆత్మచేత నడిపింపబడి కుటుంబాన్ని చక్కగా కట్టుకున్న ఫిలిప్పును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, అట్టి మాదిరికరమైన జీవితాలు మేము కలిగి ఉండటానికి, నీకు సంపూర్ణ విధేయత కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఈ నీ మాటలు ఆలకించున్న ప్రతి బిడ్డను దీవించండి. నీ కొరకు వారి జీవితాలు వాడబడినట్లు, నీ కృపలో వర్ధిల్లున్నట్లు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని, వ్యక్తిగతంగా మా జీవితాలను, కుటుంబ పరంగా మా కుటుంబాలను, సంఘాలను మీరు అప్పగించిన పరిచయం మేము కట్టు పనిలో కట్టుకునే వారంగా, నీ మాటకు విధేయులు మేము ముందుకు సాగు వారంగా ఉండటానికి సహాయం చేసి నడిపించి మహిమ పొందమని, నీ మాటలు ఆలకించున్న ప్రతి బిడ్డను దీవించుమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాదాల చెంత చేరి వాక్యాన్ని చేతబూని ధ్యానిస్తూ ఉన్న మనకు, ఆయన మాటలకు విధేయులై జీవించు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.